వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో మనకి జూలై 17 ఆ తారీఖు నుంచి మనకి డిఎస్సి పరీక్షలు అనేవి నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికి స్కూల్ అసిస్టెంట్ వారు, ఎగ్జిట్ వారు ఎవరైనా సరే మనకి రివిజన్ స్టేజ్లో ఉండాలి. అయితే ఇంకా చాలామంది అడుగుతున్నారు, మరి ఇంటర్మీడియట్ లెవెల్లో మన స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ సంబంధించి మనకి స్కూల్ స్థాయిలో కంటెంట్ ఏం చదవాలి, ఇంటర్మీడియట్ స్థాయిలో ఏం చదవాలని అడుగుతున్నారు. సో ప్రస్తుతానికి మనం హాలిడేస్లో ఉన్నాం కాబట్టి నాకు బుక్స్ అయితే అందుబాటులో లేదు. మరి కంటెంట్ సిలబస్ అనేది యూనిట్ వైజ్గా దేంట్లో చదవాలని చెప్తాను. అంటే స్కూల్ స్థాయిలో చెప్పట్లేదు, ఓన్లీ ఇంటర్ స్థాయి చెప్తున్నాను. ఇంటర్ స్థాయిలో చదవాలి అంటే రిమైనింగ్ అన్నీ కూడా స్కూల్ స్థాయిలో చదవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలామంది అడుగుతున్నారు, నిన్న కూడా చాలామంది ఫోన్ చేయడం జరిగింది. అందుకే ఇప్పుడు బుక్స్ నా దగ్గర లేవు ప్రస్తుతానికైతే. అవి పేజ్ నెంబర్తో సహా మీకు చెప్దామంటే మరి ఇంటర్మీడియట్ బుక్స్ అనేవి మన స్కూల్ లెవెల్లో అక్కడ ఉండిపోయాయి. కాబట్టి 1 or 2 డేస్లో మనం స్కూల్కి వెళ్ళిపోతాం. కాబట్టి అప్పుడు మళ్ళీ ఏమైనా ఉంటే మీకు క్లారిటీగా చెప్తాను. ప్రస్తుతానికైతే ఒక టెంపరీగా వినండి. ఇది అంటే మామూలుగా బాగానే చెప్తాం, ఒకసారి చూడండి. ఫస్ట్ యూనిట్ ఏమన్నారంటే బయాలజికల్ సైన్స్, ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. ఇక్కడ దాకా ఒకటే, బయాలజికల్ సైన్స్, ఇట్స్ ఇంపార్టెంట్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్. బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, బయాలజిస్ట్, రిపీటెడ్ బయాలజికల్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా. మరి ఈ యూనిట్ అనేది ఎంతవరకు ఇంపార్టెంట్ మనకి? మరి ఈ యూనిట్లో చదవాలంటే ఈ బయాలజికల్ సైన్స్ అనేది దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం ఏమైనా ఉపయోగపడుతుందా అనే అంశంలో కరెంట్ ఈవెంట్స్ ఉన్నటువంటి, అంటే రీసెంట్గా ఏమన్నా బయాలజీలో అడ్వాన్స్ వ్యాక్సిన్ కనుక్కోవటం కానీ, ఏమన్నా బయాలజీ వల్ల మానవాళికి ఏమైనా ఉపయోగపడిందా అనేటువంటి కోణాల్లో బిట్లు అడుగుతారు. ఈ మెటీరియల్ ఏ బుక్లోనైనా ఉంటుంది, ఏ ప్రైవేట్ మెటీరియల్లోనైనా ఉంటుంది. అదేవిధంగా మనకి ఎక్కడ చదవాలి నాకు గుర్తున్నంత వరకు చెప్తాను నేను. ఇది నాకు తెలిసి జువాలజీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది, 6th చాప్టర్. ఫస్ట్ ఇయర్ జువాలజీలో 6th చాప్టర్ ఉంటుంది. అది హ్యూమన్ వెల్ఫేర్ గురించి బయాలజీ, అది ఒకసారి చదువుకోండి, ఓకేనండి. కాబట్టి మనకి ఇక్కడ ఈ ఫస్ట్ సబ్ టాపిక్ అనేది ఆ బిట్ ఎక్కడి నుంచి ఇస్తాడో మనకు తెలియదు. అంటే జీవశాస్త్రంలో బయాలజీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటున్నాడు, కానీ అది దాని యొక్క స్కోప్ ఎంత, దాని పరిధి ఎంత అంటే అనంతం అన్నమాట. ఎక్కడి నుంచైనా బిట్ అనేది ఫ్రేమ్ చేయవచ్చు. కాబట్టి మీరేం చేస్తారంటే ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్ జువాలజీలో మేబీ నాకు తెలిసి 6వ యూనిట్ అనుకుంటున్నది, ఒకసారి మీరు చూడండి. ఇంటర్మీడియట్ జువాలజీ ఫస్ట్ ఇయర్ చదవాలి ఇక్కడ. తర్వాత బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ, ఎన్ని బ్రాంచెస్లు ఉన్నాయి? చాలా బ్రాంచెస్ ఉన్నాయి. డీటెయిల్గా చెప్తాను, ఇక్కడ వీడియో స్కిప్ చేయొద్దు. బ్రాంచెస్ ఆఫ్ బయాలజీని చాలా ఉన్నాయి. మళ్ళీ ఎలా చదువుతారంటే మీరు ఇప్పుడు ఆల్రెడీ మీరు బీఎస్సీ బీఈడీ ఎంఎస్సీలు చేస్తుంటారు కాబట్టి బ్రాంచెస్ ఏ బ్రాంచెస్ వచ్చినా మీరు ఆన్సర్ చేయగలరు. కానీ ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే అసలు మనకు తెలియనటువంటి బ్రాంచ్ అడుగుతారు. అది బయాలజీలో ప్యూర్ బ్రాంచ్ ఎప్పుడు అడగరు, మ్యాక్సిమం అప్లైడ్ బ్రాంచెస్ కానీ రిలేటెడ్ బ్రాంచెస్ కానీ అడుగుతారు. అంటే జీవశాస్త్ర అనువర్తిత శాఖలు అంటే ఏంటి, జీవశాస్త్ర సంబంధిత శాఖలు అలాగ అడగొచ్చు. కానీ ప్యూర్ బ్రాంచెస్, తెలిసిన బ్రాంచెస్ ఎవరు అడగరు. కాబట్టి మీరేం చేస్తారంటే దీనికోసం బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ కోసం నా దగ్గర మోడర్న్ సైన్స్ టీచింగ్ బుక్ ఉంది, ఆర్సి శర్మ. దాంట్లో బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ యాప్లో పెట్టినట్టు గుర్తు, నాకు మ్యాక్సిమం పెట్టుంటాను, ఒకసారి వెరిఫై చేస్తాను. మీరు ఏం చేస్తారంటే కార్తిక్ బయో అకాడమీ యాప్లో, లేకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో కొంచెం లేట్ అయినా ఈ బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ ఒకసారి చూసి నేను పెడతాను, ఓకేనండి. కాబట్టి బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ చదివేటప్పుడు ఎవరికి తెలియని బ్రాంచెస్ అడుగుతారు, ప్యూర్ బ్రాంచెస్ అడగరు. ఓన్లీ అప్లైడ్ బ్రాంచెస్లో కూడా అడ్వాన్స్ అడుగుతారు, రిలేటెడ్ బ్రాంచెస్లో కూడా మనకి తెలియనటువంటి అంశాలు అడుగుతారు. కాబట్టి ఎప్పుడు కూడా బయాలజీ బ్రాంచెస్ ఈ టాపిక్ చదివేటప్పుడు అసలు మనకి తెలియనివి ఎక్కువ చదువుకోవాలి. తెలిసినవి మీరు నేను ఒకేలా మనం ఆన్సర్ అటెంప్ట్ చేస్తాము. మరి తెలియనివి అడుగుతారు కాబట్టి తెలియనివంటి బ్రాంచెస్ చదువుకోవడం ఉత్తమం. ఇక్కడ మనకి బ్రాంచెస్లో జతపరుచుములో కూడా దీన్ని అడగవచ్చు అనమాట, ఓకేనా. తర్వాత మనకి బయాలజిస్టులు మనకి ఎంత చదువుతాం మనం? బయాలజిస్టులు చాలామంది ఉంటారు కదా, మనకు తెలియకుండానే స్కూల్ స్థాయి బుక్స్లో కానీ ఇంటర్ స్థాయి బుక్స్లో కానీ అనేక మంది శాస్త్రవేత్తలు వస్తారు. కాబట్టి ప్రత్యేకించి వీటి గురించి చదవాల్సిన అవసరం లేదు. మీరు చదివేటప్పుడే దగ్గర చాలామంది శాస్త్రవేత్తలు వచ్చేస్తారు, మనకి ప్రాబ్లం లేదు. కాబట్టి ఈ బయాలజిస్ట్ని కూడా మీరు వదిలేయండి. ఎట్లా మీరు చదువుతారు కాబట్టి, కంటిన్యూగా చదువుతుంటారు కాబట్టి ఈ టాపిక్ కూడా మీరు వదిలేయవచ్చు అనమాట. తర్వాత రిపీటెడ్ బయాలజికల్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి శాస్త్రీయ సంస్థలు ఏంటని అడిగారు. మరి శాస్త్రీయ సంస్థలు అడిగేటప్పుడు ఎప్పుడూ కూడా మన స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాస్తున్నాం కాబట్టి బయాలజీ రిలేటెడ్
బయాలజీ రిలేటెడ్ ఏమైనా ఇన్స్టిట్యూట్లు ఉన్నాయా, అది కూడా ప్రత్యేకించి తెలంగాణ స్టేట్ కాబట్టి ఎగ్జామ్ కండక్ట్ చేసేది, హైదరాబాద్లో ఏమైనా ఉన్నాయా లేదా న్యూఢిల్లీలో ఏమున్నాయా అది చూసుకోండి. టీఎస్లో ఏమైనా ఉన్నాయా, ఢిల్లీలో ఏ ఉన్నాయని చెప్పేసి మ్యాక్సిమం తెలంగాణలో హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థల మీద సిసిఎంబి కానీ, ఎన్ఐఎన్ కానీ, ఈక్రీసాట్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటి మీద కానీ, ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇది కానీ, అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ ఫేమస్ అయి ఉంటుందన్నమాట. అలాగే మీరు కొంచెం మరి అంత డైరెక్ట్ కాకపోయినా మనం ఆన్సర్ చేయవచ్చు. కాబట్టి మ్యాక్సిమం తెలంగాణలో ఉన్నటువంటి సంస్థలు ఆడటానికి అవకాశం ఇక్కడగా ఉంటుందన్నమాట. కాబట్టి బయలాజికల్ సైన్స్ ఏ యూనిట్కి సంబంధించి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. మీరు తెలియకుండానే ఈ బయలాజికల్ సైన్స్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ అన్నారు కదా, అది తెలియకుండానే మనం అప్పుడప్పుడు ఇంపార్టెంట్ చదివేటప్పుడు. కాబట్టి మీకు స్కూల్ స్థాయి బుక్ కానీ ఇంటర్మీడియట్లో చదివేటప్పుడు ఇవన్నీ కవర్ అవుతాయి. మరి ఈ మెటీరియల్ స్కూల్ స్థాయిలో ఉంటుందా అంటే, స్కూల్ స్థాయిలో మనకి తెలియకుండా బ్రాంచెస్ ఉంటాయి, బయాలజిస్టులు వస్తారు. ఇంటర్ స్థాయిలో కూడా మనకి తెలియకుండానే బ్రాంచెస్ ఉంటాయి, అదే బయాలజిస్టులు వస్తారు, ఇంపార్టెంట్ హ్యూమన్ వెల్ఫేర్. కాబట్టి యూనిట్ 1 అనేది స్పెసిఫిక్గా మెటీరియల్ ఎక్కడా లేదు, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఏంటంటే, ఇంకా మీకు అర్థం కావాలి అంటే ఈ యూనిట్ 1లో మీరు చదవాల్సింది ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి, నాకు తెలిసి 6వ చాప్టర్ ఏదో ఉంటుంది, సంథింగ్ మానవ శాస్త్రంలో జీవశాస్త్రం యొక్క ప్రాముఖ్యత ఏంటి, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పాత్ర ఏంటి అని అక్కడ ఉంటుంది, ఒకసారి మీరు చదువుకోండి. తర్వాత ఎట్టైనా బ్రాంచెస్ ఆఫ్ బయాలజీ చదివేటప్పుడు మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీ జువాలజీలో బ్రాంచెస్ ఉన్నాయి స్టార్టింగ్ లెసన్స్లో, అవి ఇంటర్మీడియట్లో చదువుకోవచ్చు. కాబట్టి యూనిట్ 1ని మీరు అంత ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తెలియకుండానే మీకు 90% మీరు స్కోర్ కవర్ అంటే ఎగ్జామ్ చదువుతారు మీరు. కాబట్టి ప్రస్తుతానికి నేను మండే స్కూల్ స్థాయిలో అంటే రెంటెడ్ హోమ్ వెళ్తున్నాం కాబట్టి, మరి అక్కడ అంత ఒక స్టూడియో మనకు బోర్డు అంతా అందుబాటులో ఉంది కాబట్టి జూన్ 12 నుంచి జూన్ ఎండింగ్ వరకు అంటే సుమారు 16 రోజులు లేదా 17 రోజులు అనుకోండి. ఆ 16-17 రోజులు ఏం చేస్తానంటే తెలంగాణ వారికి ర్యాపిడ్ రివిజన్ అనేటువంటి టాపిక్ని తీసుకొని ఒక్కొక్క టాపిక్ని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ 10 నిమిషాల వీడియో ఉంటుంది, రోజుకు ఒక 4 వీడియోలు వస్తాయి. 40 మినిట్స్ మీరు కొంచెం యూట్యూబ్లో వచ్చేటువంటి కార్తిక్ బయో అకాడమీలో వచ్చేటువంటి ఆ వీడియో చూస్తే కొంచెం మనకి ప్లస్ అవుద్ది అనమాట. అలాగే నేను ప్లాన్ చేస్తున్నాను, దానికోసమే ఒక మంచి ట్యాబ్ అయితే యాపిల్ ట్యాబ్ తీసుకున్నాను స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థుల కోసమే. ఎందుకంటే వీడియో క్లారిటీ రావాలి కదా, 4Kలో రావాలి మన వీడియో. కాబట్టి ఒక 82,000 లేదా నుంచి ₹1,00,000 మధ్యలో నేను ఆ ట్యాబ్ తీసుకోవడం జరిగింది, కేవలం స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసమే. ఓకే, అది తొందరగానే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, టైం లేదు కాబట్టి. ఓకే, తర్వాత యూనిట్ 1 మీకు క్లారిటీ వచ్చింది. యూనిట్ 1 మళ్ళీ ఒకసారి చెప్తున్న క్లారిటీ ఏంటంటే, జువాలజీలో ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి 6వ యూనిట్ ఏదో ఉంటుంది, మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పాత్ర, అది చదవండి. రిమైనింగ్ మీకు తెలియకుండానే మీరు చదివేస్తారు కాబట్టి దీని మీద అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు, మనం అంత టైం లేదు కూడా. తర్వాత లివింగ్ వరల్డ్, జీవ ప్రపంచము. మరి ఈ జీవ ప్రపంచము మొత్తం కూడా ఫస్ట్ ఇయర్ బాటనీ, ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉంది. వర్గీకరణ, క్లాసిఫికేషను, క్యారెక్టరిస్టిక్స్ అన్నీ కూడా ఇంటర్లో ఎక్కువ ఉన్నాయి. మరి తెలంగాణ బుక్స్ వచ్చేసి మనకి 9th క్లాస్లో ఈ క్లాసిఫికేషన్, వర్గీకరణ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్కూల్ స్థాయి నేను చెప్పట్లేదు కాబట్టి మీ దగ్గర బుక్స్ ఉంటాయి కాబట్టి చూసుకోండి. ఇంటర్ స్థాయిలో ఏ యూనిట్లు కవర్ అవుతాయో మాత్రమే చెప్తున్నాను. కాబట్టి లివింగ్ వరల్డ్ అనేది కంప్లీట్గా మనకి ఇక్కడ ఫస్ట్ ఇయర్ బాటనీ, ఫస్ట్ ఇయర్ జువాలజీ, ఇది అర్థమవుతుంది అనుకుంటున్నాను మేబీ. ఫస్ట్ ఇయర్ బాటనీ జువాలజీలో ఈ లివింగ్ వరల్డ్, జీవ ప్రపంచం గురించి ఉంది. మీరు ఏ మెటీరియల్ మీద డిపెండ్ అవసరం లేదు, ఖచ్చితంగా ఇంటర్మీడియట్ బుక్స్ మీ దగ్గర ఉంటే చదువుకోండి. మరి ఇంటర్మీడియట్ బుక్స్ లేకపోతే ఏం చేస్తాం సార్ అంటే, మరి ఏం చేయలేం. మీ దగ్గరలో ఉన్నటువంటి జూనియర్ కాలేజ్లో ట్రై చేయండి, ఇంగ్లీష్ మీడియం దొరికినా పర్లేదు మనకి. ఓకేనండి, కాబట్టి 2వ యూనిట్ కంప్లీట్గా ఇంటర్ స్థాయిలో చదవాల్సిన అవసరం ఉంది. కొంత 9th క్లాస్లో మనకి క్లాసిఫికేషన్ గురించి ఉంటుంది. తర్వాత మనకి మైక్రోబయల్ వరల్డ్. సో మైక్రోబయల్ వరల్డ్ అంటే మనకి ఇది 8th క్లాస్లో సంబంధించిన అంశాలు కదా. ఇక్కడ చూడండి, వైరస్లు, బ్యాక్టీరియా, ఆల్గే, ఫంగై, ప్రోటోజోవా. వైరస్, బ్యాక్టీరియా అనేది మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో సూక్ష్మ జీవశాస్త్రం అనేది ఉంటుంది, అది సెకండ్ ఇయర్ అనుకుంటున్నాను, బాటనీ దాంట్లో ఉంటుంది. అదేవిధంగా ఈ ఆల్గే, ఫంగై, ప్రోటోజోవా గురించి మనకి ఆ ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉంటుంది, అది గమనించండి. తర్వాత మనకి యూస్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నారు కదా, ఇది 8th క్లాస్లో ఉంటుంది, ఒకసారి చూడండి. తర్వాత ఎప్పుడు కూడా మనకి ఈ సూక్ష్మజీవ ప్రపంచంలో ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది వ్యాధులు అడుగుతారు. కాబట్టి వైరస్ వ్యాధులు ఏంటి, మొక్కలకి, జంతువులకి
పశువులకు వచ్చే వ్యాధులు ఏంటి, బ్యాక్టీరియా వ్యాధులు ఏంటి, ఫంగై వ్యాధులు ఏంటి, వైరస్ వ్యాధులు ఏంటి అని అడుగుతారు. కాబట్టి చాలా జాగ్రత్త చూడండి. సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మైక్రోబయల్ వరల్డ్ అంటే సూక్ష్మజీవ ప్రపంచము. ఇది వైరస్లు, బ్యాక్టీరియా మొత్తం కూడా మనకి యూస్ఫుల్, హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి 8th క్లాస్లో ఉన్నాయి చూడండి. అదేవిధంగా ఇంటర్లో మనకి సెకండ్ ఇయర్లో సూక్ష్మజీవ శాస్త్రంలో వైరస్లు, బ్యాక్టీరియాలు ఇచ్చుంటాడు. ఇంటర్మీడియట్లో ఒకసారి మీరు చూడండి. తర్వాత ఇదంతా కూడా మనకి ఇన్ఫెక్షియస్, నాన్ ఇన్ఫెక్టివ్ డిసీజెస్ వస్తాయి, ఎక్యూట్ అండ్ క్రానిక్ డిసీజెస్ వస్తాయి, మీన్స్ ఆఫ్ స్ప్రెడ్, యాంటీబయాటిక్స్ అండ్ వ్యాక్సిన్స్. అంటే థర్డ్ యూనిట్ మీరు ఎక్కడ చదువుతారంటే 8th క్లాస్లో ఉంటుంది థర్డ్ యూనిట్. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 ఇంటర్లో ఎక్కడ ఉంటుందంటే సెకండ్ ఇయర్లో ఉంటుంది. మైక్రోబయాలజీ అనే టాపిక్లో ఉంటుంది. అక్కడ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ బుక్లో ఎక్కడైతే హైలైట్ పాయింట్ ఉంటుందో అది మీరు రాసుకోండి. నెంబర్ 3 పాయింట్. అదే ఇంటర్మీడియట్ బుక్లో మైక్రో ఆర్గానిజంలో మీరు చదవాల్సింది, బాగా చదవాల్సింది డిసీజులు, వ్యాధులు. సో వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, మరి వైరస్ వల్ల మొక్కల్లో, జంతువుల్లో, మానవుల్లో వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, బ్యాక్టీరియా వ్యాధులు, అదేవిధంగా మనకి ఫంగై వ్యాధులు అన్నీ మీరు చదువుకోవాలి. ప్రోటోజోవా వ్యాధులు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి 3వ యూనిట్ అంటే ఈ సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు 99% అన్ని టాపిక్ ఇంటర్లో ఉన్నాయి అని గమనించండి. ఓకే, స్కూల్ స్థాయి బుక్ చదవాలి, ఇంటర్మీడియట్ స్థాయి బుక్ చదవాల్సిందే, తప్పదు మనకి. ఎందుకంటే అంతంత సిలబస్ చదవాల్సినటువంటి కష్టసాధ్యమే నాకు తెలుసు. మరి నేను కూడా పడ్డాను కదా. అందుకే మనకి సిలబస్ వాళ్ళు ఇచ్చేస్తారు, ఇక మీరు చదువుకోండిరా బాబు అనుకుంటారు. కానీ ఇక మనకి తప్పనటువంటి అంశాలు ఇవి, చదవాల్సిందే. చదవకపోతే మనకేం కష్టం. ఓకేనా. ఇది 3వ యూనిట్. 4వ యూనిట్ ఒకసారి రండి. సెల్ అండ్ టిష్యూస్, కణాలు, కణజాలాలు. మరి ఎక్కడ ఉంటుంది సార్ అంటే ఇది చూడండి. డిస్కవరీ ఆఫ్ సెల్, డైవర్సిటీ ఇన్ సెల్, సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో ప్రోకారియోటిక్, యూకారియోటిక్ సెల్స్, ఆల్ట్రా స్ట్రక్చర్ ఆఫ్ యూకారియోటిక్ సెల్, సెల్ ఆర్గనెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఉంటాయి. ప్లాంట్ సెల్కి, యానిమల్స్కి డిఫరెన్సెస్ ఏంటి, సెల్ డివిజన్ టైప్స్ ఏంటి, తర్వాత ప్లాంట్ అండ్ యానిమల్ టిష్యూస్ గురించి, వాటి యొక్క నిర్మాణం, ఫంక్షన్ గురించి అడిగాడు. ఇది కంప్లీట్గా 9th క్లాస్లో ఉంటుంది, 8th క్లాస్లో కూడా ఉంటుంది. 8th, 9th చదవాల్సిందే, గమనించండి. అదేవిధంగా మనకి ఇంటర్మీడియట్లో కూడా అది ఫస్ట్ ఇయర్ అనుకుంటున్నాను, సెల్ గురించి ఉంటుంది. ఇంటర్మీడియట్లో కూడా ఉంటుందన్నమాట. నేను చెప్పాను కదా మొత్తం చదవాల్సిందేనని ఇంటర్మీడియట్ స్థాయిలో కూడా. ఓకేనండి. కాబట్టి 4th యూనిట్ చదివేటప్పుడు 8th క్లాస్లో స్టార్టింగ్ లెసన్స్ ఉంటాయి. ఏది, సెల్ బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ అని చెప్పేసి 9th క్లాస్లో స్టార్టింగ్ లెసన్స్ ఉన్నాయి. తర్వాత 9th క్లాస్లోనే ఈ ప్లాంట్ సెల్ అయిపోయిన తర్వాత టిష్యూస్ అనేటువంటి చాప్టర్ ఉంటుంది. ఆ టిష్యూస్ అనేవి మనకి 9th క్లాస్లో చదవాలి. టిష్యూస్ వరకు మాత్రం 9th క్లాస్ చదువుకోండి, మీకు సరిపోతుంది. ఓకేనా. తర్వాత మనకి మిగతా అంతా కూడా మనకి 8th క్లాస్ చూసుకోండి, 9th క్లాస్ చూసుకోండి. ఇంటర్లో ఇది బాటనీలో ఉండొచ్చు మేబీ, సెల్ గురించి ఫస్ట్ ఇయర్ బాటనీలో. ఒకసారి మీరు గమనించండి, నా దగ్గర బుక్ లేదు, లేకపోతే చెప్పేద్దును. మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉంటుంది సెల్ గురించి. అది సెకండ్ ఇయర్లో ఉన్నా మీరు ఒకసారి చూసుకోండి, మళ్ళీ నెగిటివ్ కామెంట్ పెట్టొద్దు. ఓకేనండి. తర్వాత ఇదిగోండి ప్లాంట్ వరల్డ్. సో ప్లాంట్ వరల్డ్లో మనకి ఎక్కువగా ఇదంతా ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉంటుంది, సెకండ్ ఇయర్ బాటనీలో ఉంటుంది. సో ప్లాంట్ వరల్డ్కి కేవలం మనకి రిఫర్ చేయాల్సింది ఒకసారి చెప్తాను చూడండి. మార్ఫాలజీ ఆఫ్ టిపికల్ ఫ్లవరింగ్ ప్లాంట్, రూట్ ఏంటి, స్టమ్ ఏంటి, లీఫ్, ఫ్లవరు, ఇన్ఫ్లోరసెన్స్ పుష్ప విన్యాసము, ఫ్రూటు, సీడ్, దేర్ స్ట్రక్చర్, టైప్స్ అండ్ ఫంక్షన్. పార్ట్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, మోడిఫికేషన్, రూట్స్, స్టమ్, లీఫ్, 3 రూటు, స్టమ్, లీఫ్ మోడిఫికేషన్స్. ఇక్కడ వరకు ఫస్ట్ ఇయర్ బాటనీ చదువుకోండి. ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉంది ఇది, భావ్య స్వరూప శాస్త్రం అని చెప్పేసి ప్లాంట్ మార్ఫాలజీ ఉంటుంది. అది ఫస్ట్ ఇయర్ బాటనీలో కంప్లీట్ లెసన్స్ ఉన్నాయి. మరి ఇది దాన్ని అక్కడే చదవాలి, మరి ఇంకేమైనా వేరే ఆప్షన్ అయితే లేదు. తర్వాత మనకి సెకండ్ ఇయర్ బాటనీలో మనకి ఫోటోసింథసిస్, ట్రాన్స్పిరేషను, ట్రాన్స్పోర్టేషను, ఓకే, రూట్ ప్రెజరు, ట్రాన్స్పోర్టేషన్, పుల్ రెస్పిరేషన్, సెల్ రెస్పిరేషను, ఎక్స్క్రీషను. ఇక్కడ నేను చెప్తాను చూడండి. ఈ లెసన్ చదివేటప్పుడు ఖచ్చితంగా సెకండ్ ఇయర్ బాటనీలో కొన్ని చాప్టర్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఫోటోసింథసిస్ సెకండ్ ఇయర్ బాటనీలో ఉంటుంది, ట్రాన్స్పిరేషన్ ఉంటుంది, ట్రాన్స్పోర్టేషను మళ్ళీ సెకండ్ ఇయర్ జువాలజీలో ఉంటుంది. ఇక్కడ రాస్తాను చూడండి, ఇక మీకు కనబడపోవచ్చు సెకండ్ ఇయర్ జువాలజీ. నా వాయిస్ వినబడుతుంది కాబట్టి మీకు మీరు రాసుకోండి. ఫోటోసింథసిస్ అనేది మనకి సెకండ్ ఇయర్ బాటనీలో ఉంటుంది. ట్రాన్స్పిరేషన్ అంతా కూడా మనకి సెకండ్ ఇయర్ బాటనీలో ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి 10th క్లాస్ బయాలజీలో ఉంటుంది. గమనించండి, ప్రసరణ వ్యవస్థ 10th క్లాస్లో ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటి టాపిక్ 10th క్లాస్లో ఉంటుంది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీలో ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్. గమనించండి,
ట్రాన్స్పోర్టేషన్ ఎసెంటర్స్ ఆఫ్ ప్లాంట్లో ఉంది ఇది, ఓకేనా. తర్వాత మనకి రూట్ ప్రెజర్, తర్వాత ట్రాన్స్పిరేషన్ పుల్, ఓకే. అది ఇక్కడ మేబీ తప్పు ఉండొచ్చు అనుకుంటున్నాను నేను, ఓకే రైట్. ట్రాన్స్పోర్టేషన్. తర్వాత మనకి రెస్పిరేషన్. ఈ రెస్పిరేషన్ అనేది మనకి రెస్పిరేషన్ సెకండరీ జువాలజీలో ఉంది, యానిమల్లో రెస్పిరేషన్ ఉంది. అదేవిధంగా మనకి సెకండరీ బాటనీలో మొక్కల్లో శ్వాసక్రియ గురించి ఉంది, 10th క్లాస్ బయాలజీలో కూడా ఉంది. కాబట్టి రెస్పిరేషన్ లెసన్ 10th క్లాస్ బయాలజీ, సెకండరీ బాటనీ, సెకండరీ జువాలజీలో ఖచ్చితంగా రెస్పిరేషన్ గురించి ఉంది, దయచేసి గమనించండి, ఓకేనా. తర్వాత ఎక్స్క్రీషన్ లెసన్ 10th క్లాస్లో చదవాలి మీరు, సెకండరీ జువాలజీలో చదవాలి. తర్వాత రీప్రొడక్షన్ 10th క్లాస్ బయాలజీలో ఉంది, ఇంటర్ జువాలజీలో ఉంది. ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ అండ్ సెక్సువల్ రీప్రొడక్షన్. తర్వాత మనకి ఏ సెక్సువల్ రీప్రొడక్షన్, సెక్సువల్ రీప్రొడక్షన్. తర్వాత ప్లాంట్ హార్మోన్, ఏ సెక్సువల్ 10thలో ఉంటుంది. అదేవిధంగా మనకి సెకండరీ జువాలజీలో ఓన్లీ హ్యూమన్ ఫిజియాలజీ గురించి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెస్పిరేషన్ అన్నారనుకోండి, రెస్పిరేషన్ అనేది 10th క్లాస్ బయాలజీలో కొంచెమే ఉంటుంది, మన హ్యూమన్ బీయింగ్లో. ప్లాంట్లో కూడా ఉంటుంది, అక్కడే చదువుకోండి. అదే రెస్పిరేషన్ సిస్టమ్ అనేది సెకండరీ జువాలజీలో హ్యూమన్ ఫిజియాలజీలో వస్తుందన్నమాట, అక్కడ కూడా మీరు చదువుకోవాలి. తర్వాత మనకి ప్లాంట్ హార్మోన్స్ అనేది 10th క్లాస్ బయాలజీలో ఉంది. అదేవిధంగా మనకి ప్లాంట్ హార్మోన్ అనేది సెకండరీ బాటనీలో కూడా ఉంది. సో ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాంట్, అగ్రికల్చర్ ఆపరేషన్స్, ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్, సీజనల్ క్రాప్ డిసీజ్, కంట్రోల్ లివిజర్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ క్రాప్ వైల్డ్ స్టోరేజ్ ప్రిజర్వేషన్. ఇవన్నీ కూడా మనకి యాక్చువల్గా అయితే మనకి బాటనీలో సెకండరీ బాటనీలో వస్తాయి, మీరు గమనించండి, ఒకసారి చూడండి. కొంచెం నేను హింట్ ఇస్తున్నాను, సెకండరీ జువాలజీ అది బాటనీలో ఉంటుందన్నమాట, ఓకేనా. కాబట్టి ప్లాంట్ వరలో చదివేటప్పుడు మ్యాక్సిమం ప్లాంట్ అన్నారు కాబట్టి ఇక్కడ ఈ చాప్టర్ అంతా కూడా నేను జువాలజీ చెప్పాను, కానీ ప్లాంట్కి సంబంధించినటువంటి ఫోటోసింథసిస్ ఓకే, ట్రాన్స్పోర్టేషన్ ప్లాంట్లో ఎలా ఉంటుంది, మరి ఎక్స్క్రీషన్ ప్లాంట్లో ఎలా ఉంటుంది, అదేవిధంగా రీప్రొడక్షన్ ప్లాంట్లో ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇచ్చాడనమాట. అంటే జువాలజీ చదివే అంశాలు తర్వాత మనం 6వ యూనిట్లో మాట్లాడదాము. 5th యూనిట్లో కేవలం బాటనీ పర్పస్లో ఇచ్చాడు. కాబట్టి 5th యూనిట్ మీరు చదివేటప్పుడు కేవలం బాటనీ చదవండి. సారీ, మళ్ళీ నేను రెక్టిఫై చేస్తున్నాను. ఓన్లీ బాటనీ అది మనకి సెకండ్ ఇయర్లో ఉంటుంది ఇవన్నీ అంశాలు. ఫస్ట్ ఇయర్ బాటనీలో మార్ఫాలజీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్ బాటనీలో రిమైనింగ్ చాప్టర్ అంతా ఉంది. కాబట్టి ప్లాంట్ వరల్డ్ అనేటువంటి ఈ చాప్టర్ మీరు చదవాలి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉన్నటువంటి మార్ఫాలజీ పార్ట్ చదవాలి, ఇంటర్ సెకండ్ ఇయర్లో చదువున్నటువంటి ఫోటోసింథసిస్ ఆ యొక్క టాపిక్స్ మీరు చదువుకోవాలి. జువాలజీ ఇక్కడ ఏం చదవకండి. తర్వాత జువాలజీ మనకి నెక్స్ట్ యానిమల్ వరల్డ్లో వస్తుందన్నమాట. కొంచెం నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఓకేనా. తర్వాత చూడండి, కాబట్టి 5th యూనిట్ అనేది అన్ని బాటనీయే, ఫస్ట్ ఇయర్ బాటనీ, సెకండ్ ఇయర్ బాటనీ సంబంధించింది, అంతేనా? అంతే, రైట్. నెక్స్ట్ యానిమల్ వరల్డ్ చూడండి ఒకసారి. యానిమల్ వరల్డ్. సో ఇది మీరు చదివేటప్పుడు, ఇది నేను చెప్పట్లేదు కానీ మొత్తం నేను ఒకసారి చూడండి. ఒకసారి మూమెంట్ ఇన్ యానిమల్స్, యానిమల్ బిహేవియర్, రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్, ఓవిపారస్ యానిమల్స్. ఇక్కడ చూడండి, మూమెంట్ ఇన్ యానిమల్స్, యానిమల్ బిహేవియర్ అంటే ఇది 8th క్లాస్లో ఉంది. రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ ఇది కూడా మనకి 8th క్లాస్లో ఉంది. ఓవిపారస్ యానిమల్ 8thలో ఉంది. ద ఏజ్ ఆఫ్ అడల్సెన్స్ అంటే మనకి 9th క్లాస్లో ఉంది. ఆర్గాన్ సిస్టమ్ ఇన్ యానిమల్, ఓకే, ఏజ్ ఆఫ్ అడల్సెన్స్ అనేది 9th క్లాస్లో ఉందన్నమాట లెసను. తర్వాత మనకి ఆర్గాను, ఇది కంప్లీట్గా ఆర్గాన్ సిస్టమ్ ఇన్ యానిమల్ ఇంక్లూడ్ హ్యూమన్ అన్నారు కదా, ఇది కంప్లీట్గా సెకండ్ ఇయర్ జువాలజీ చదవాల్సిందే. సెకండ్ ఇయర్ జువాలజీ మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్, చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇయర్ జువాలజీ ఎవరైతే తరువుగా ఉంటారో ఆ యాస్పిరెంట్ ఖచ్చితంగా పోస్ట్ అనేది వస్తుందన్నమాట. సో సెకండ్ ఇయర్ జువాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నా దృష్టిలో. తర్వాత మనకి డైజెస్టివ్ సిస్టమ్ అన్నారు కదా, ఇక్కడ మన జువాలజీ గురించి మాట్లాడదాము. 5వ యూనిట్లో మీరు జువాలజీని టచ్ చేయొద్దు. మళ్ళీ రెక్టిఫై చేస్తున్నాను చూడండి, కొంచెం మిస్టేక్గా చెప్పాను నేను. 5th చాప్టర్ ఓన్లీ ప్లాంట్ వరల్డ్ అంటే బాటనీకి సంబంధించింది. సో యానిమల్ వరల్డ్ నెక్స్ట్ చూడండి, డైజెస్ట్ సిస్టమ్ అన్నారు. ఇది 10th క్లాస్ బయాలజీలో ఉంది. 10th క్లాస్ బయాలజీ చదవాలి, సెకండరీ జువాలజీ, 10th క్లాస్ బయాలజీ, సెకండరీ జువాలజీ ఈ టాపిక్ గురించి. తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది, సర్క్యులేటరీ సిస్టము, ఎక్స్క్రీటరీ నర్వ్ సిస్టము, కంట్రోల్ కోఆర్డినేషను, ఓకే. ఇక్కడ వరకు 10th క్లాస్ బయాలజీ, సెకండ్ ఇయర్ జువాలజీ చదవాలి. తర్వాత సెన్స్ ఆర్గన్ అనేది ఇంటర్ స్థాయిలో ఉంటుంది, మనం అక్కడ చదవలేము. చదివితే మీరు చదవండి, ఇది మేబీ సెకండరీ జువాలజీలో కూడా ఉంది. ఇది సెన్స్ ఆర్గాన్స్, జ్ఞానేంద్రియాలు ఉంది, మీరు ఒకసారి టచ్ చేసి చేయండి. కానీ సెన్స్ ఆర్గాన్లో 9th క్లాస్లో ఉంది. ఇయర్, నోస్, టంగ్, అదేవిధంగా మనకి స్కిన్ గురించి ఇదంతా కూడా మనకి 9th క్లాస్లో చాలా డెప్త్గా ఇచ్చాడు.
9th క్లాస్ చదివిన తర్వాత సెకండరీ జువాలజీలో ఒకసారి మీరు చదవండి. ఓకే, తర్వాత రీప్రొడక్టివ్ సిస్టంలో మనకి రీప్రొడక్టివ్ హెల్త్ గురించి కానీ, ప్రివెన్షన్ ఆఫ్ హెచ్ఐవి ఎయిడ్స్ కానీ, బర్త్ కంట్రోల్ మెథడ్స్ కానీ, కాంట్రాసెప్షన్స్ కానీ, కాంట్రాసెప్టివ్ కానీ అన్నీ మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10th బయాలజీలో ఉందన్నమాట. రీప్రొడక్షన్ లెసన్లో మనకి రీప్రొడక్టివ్ హెల్త్ గురించి ఉంది, హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ఉంది, అక్కడ కొన్ని సామాజిక దురాచారాలు ఏంటి అన్నీ ఉన్నాయి. మీరు ఒకసారి 10th క్లాస్ బయాలజీ రిఫర్ చేయండి అన్నమాట. తర్వాత న్యూట్రిషన్ ఇన్ మ్యాన్, న్యూట్రియంట్స్ అండ్ దేర్ ఫంక్షన్, బ్యాలెన్స్డ్ డైట్, డెఫిషియెంట్ డిసీజ్, ఇది ట్రాపికల్ డిసీజు, స్కిన్ డిసీజు, ఇవన్నీ కూడా మనకి 10th క్లాస్లో న్యూట్రిషన్ లెసన్ స్టార్టింగ్లో ఉంది కదా, అది చదువుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి. నెక్స్ట్ ఓకే, మళ్ళీ ఒకసారి బ్లైండ్నెస్ ఇన్, ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వరకు అది 10th క్లాస్ బయాలజీలో సరిపోతుంది స్టార్టింగ్ లెసన్స్. తర్వాత మనకి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ యానిమల్స్. ఓకే, ఇది అంతా అవసరం లేదు. ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ యానిమల్ అంటే మనం చదివేస్తాం. ఓకే ఓకే యానిమల్ హస్బెండరీ, బ్రీడింగ్ కౌ అండ్ బఫెలోస్. సో యానిమల్ హస్బెండరీ అంటే మనకి సెకండరీ జువాలజీలో ఉంది. సెకండరీ జువాలజీలో పశు సంవర్ధనం అనేటువంటి చాప్టర్ ఉంటుంది లాస్ట్లో. మనకి యానిమల్ హస్బెండరీ అప్లైడ్ బయాలజీలో ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. సో తర్వాత జెనెటిక్స్ అన్నారు. సో చాలా ఇంపార్టెంట్ ఇది జెనెటిక్స్ అంటే జన్యుశాస్త్రం. మరి ఎక్కడ చదవాలంటే ఇది మ్యాక్సిమం మనకి మ్యాక్సిమం 10th క్లాస్ బయాలజీలో ఉంటుంది. కొన్ని అంశాలు మనకు సెకండరీ జువాలజీలో చదవాలి. అంటే సెకండ్ ఇయర్ జువాలజీతో పాటు 10th బయాలజీ చదువుకోవాలి జెనెటిక్స్కి. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ మెంట్ బై హెరిడిటీ అండ్ ఎవాల్యూషన్, ఇది 10th క్లాస్ బయాలజీలో చదవాలి మీరు. హెరిడిటీ అంటే ఏంటి, ఎవాల్యూషన్ అంటే ఏంటి 10th క్లాస్ బయాలజీలో ఉంది. మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్, మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనేది 10th క్లాస్ బయాలజీలో 2 ఇచ్చాడు, కానీ ఇన్నర్గా మనకి 3 ఉంటాయి. ఓకేనండి, దయచేసి గమనించండి. ఓకే, ఓకే మెండల్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అది 10th క్లాస్ బయాలజీలో ఉంటుంది. తర్వాత రీజన్ ఫర్ సెలెక్టింగ్ పీ ప్లాంట్, బఠానీ ప్లాంట్ని గ్రిగర్ జోహన్ మెండల్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడని చెప్పేసి, వై మెండల్ సెలెక్టెడ్ పీ ప్లాంట్ ఫర్ హిజ్ ఎక్స్పెరిమెంట్. వై మెండల్ సెలెక్ట్ పీ ప్లాంట్ ఫర్ హిజ్ ఎక్స్పెరిమెంట్, అతని ప్రయోగాల కోసం మెండలు బఠానీ ప్లాంట్ని ఎందుకు తీసుకున్నాడని చెప్పేసి 7 క్యారెక్టర్స్ ఉంటాయి. అది 10th క్లాస్ బయాలజీలో ఉంది, ఒకసారి మీరు చూడండి. బ్లడ్ గ్రూప్స్, అదేవిధంగా RH ఫ్యాక్టర్స్, ఇదంతా కూడా మనకి సెకండరీ జువాలజీలో ఉంది. తలసేమియా 10th క్లాస్లో కొంచెం ఇచ్చాడు కానీ సెకండరీ జువాలజీలో ఉంది. సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్ రెండిట్లో ఉంది, 10thలో ఉంది, సెకండరీ జువాలజీలో ఉంది. తర్వాత మనకి థియరీస్ ఆఫ్ ఎవల్యూషన్, లామార్కిజం రెండిట్లో ఉంది, 10th క్లాస్లో ఉంది, ఇంటర్మీడియట్ సెకండరీలో ఉంది. డార్వనిజం ఉంది, 10th బయాలజీలో ఉంది, సెకండరీ జువాలజీలో ఉంది. ఎవిడెన్సెస్ ఆఫ్ ఎవల్యూషన్, ఇది కూడా 10th బయాలజీలో ఉంది. హోమోలాగస్ ఆర్గాన్ అంటే ఏంటి, ఎనలాగస్ ఆర్గాన్ అంటే ఏంటి, అంటే ఇవి రెండూ కూడా 10th క్లాస్ బయాలజీలో క్లియర్గా ఇచ్చాడు. ఎగ్జాంపుల్ మీరు చదువుకోవాలి. అదేవిధంగా సెకండరీ జువాలజీలో కూడా ఈ టాపిక్ ఇచ్చాడు. ఓకే, తర్వాత మనకి వెస్టిజియల్ ఆర్గాన్స్ అంటే మన బాడీలో ఉన్నటువంటి 182 ఎంతో మనకి బాడీలో వేస్ట్ ఆర్గాన్స్ ఉంటాయి. దాన్ని మనం వెస్టిజియల్ ఆర్గాన్ అని చెప్తాం. ఎందుకు ఉపయోగపడం, ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ కానీ, మన స్కిన్ మీద ఉన్న హెయిర్ కానీ, మన మేల్స్లో ఉండేటువంటివి ఇవి కానీ కొన్ని పనిచేయమన్నమాట. అవి నెయిల్స్ కానీ ఇవన్నీ కూడా అవి వెస్టిజియల్ ఆర్గాన్ అని చెప్తాము. ఇది 10th క్లాస్లో ఉంది, జువాలజీలో ఉందన్నమాట. ఎవిడెన్స్ ఫ్రమ్ ఎంబ్రియాలజీ అండ్ ఫాజిల్స్, హ్యూమన్ ఎవల్యూషన్. సో మీరు ఇది చదివేటప్పుడు 90% 10th క్లాస్ టచ్ చేయండి. 90% మీరు 10th క్లాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంకేమైనా మీకు డౌట్గా ఉంటే సెకండరీ జువాలజీలో ఇచ్చాడు, కానీ సెకండరీ జువాలజీలో జెనెటిక్స్ పార్ట్ అనేది చాలా చాలా కష్టంగా ఉంటుంది, చదవలేం మనం, ఇప్పుడు చదవలేం. కాబట్టి 10th క్లాస్ మీద బేస్ అయిపోవడం చాలా ఉత్తమం అనమాట. ఓకేనా. తర్వాత అవర్ ఎన్వైర్న్మెంట్. సో అవర్ ఎన్వైర్న్మెంట్ అనేది మనకి 10th క్లాస్లో ఉంది. లాస్ట్ 9th చాప్టర్ ఉంది. తర్వాత మనకి ఫస్ట్ ఇయర్ జువాలజీలోను బాటనీలో కొన్ని అంశాలు అయితే ఉన్నాయి, ఒకసారి చూడండి. సో ఇదంతా కూడా మనకి ఇక్కడ చూడండి, వాటర్ ఇన్ అవర్ లైఫ్, బయోటిక్ ఫ్యాక్టర్స్ ఇన్ ఎకోసిస్టమ్స్, ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్, ఇవన్నీ కూడా మనకి 9th చాప్టర్లో బయాలజీలో ఉంటుంది. ఇంటర్మీడియట్లో నాకు తెలిసి ఇది ఫస్ట్ ఇయర్ జువాలజీ అనుకుంటా అండి. నా దగ్గర బుక్స్ లేవు, మీరు ఏమనుకోవద్దు. ఓకేనా, కొన్ని బుక్స్ నా దగ్గర అందుబాటులో లేవు, కనీసం అవి ఇండెక్స్ ఉన్నా నేను చెప్పేద్దును. కాబట్టి అవర్ ఎన్వైర్న్మెంట్ ఒకసారి మీరు చూసుకోండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఇది మనకి ఇంటర్మీడియట్లోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. తర్వాత మనకి ఒక్క నిమిషం అండి. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్.
సో వాటర్ ఇన్ అవర్ లైఫ్, ఏ బయోటిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఎకో సిస్టమ్, ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ 10th క్లాస్లో ఉంటుంది, చదవండి. న్యాచురల్ రిసోర్స్ వచ్చేసి క్లాసిఫికేషను, జ్యుడిషియల్, యూజర్, రెన్యూబుల్, నాన్ రెన్యూబుల్, ఇది 10th క్లాస్లో మనకి లాస్ట్ లెసన్లో ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. తర్వాత ఎకో సిస్టమ్ అనమాట. తర్వాత అడాప్షన్ టు డిఫరెంట్ ఎకో సిస్టమ్ అన్నాడు కాబట్టి ఈ ఎకో సిస్టమ్ గురించి బాటనీలో, జువాలజీలో ఎక్కడో ఇచ్చినట్టున్నాడు. అవర్ ఎన్విరాన్మెంట్ గురించి ఉంటుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్లో ఉంటుంది, ఫస్ట్ బాటనీ కానీ జువాలజీ కానీ, మీరు ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు మీరు. తర్వాత మనకి వైల్డ్ లైఫ్ కన్జర్వేషను, శాంక్చురీస్, నేషనల్ పార్క్ ఇన్ ఇండియా, ఇవన్నీ కూడా మనకి జువాలజీలో స్టార్టింగ్ లెసన్లో ఉంటుంది. జువాలజీ ఫస్ట్ ఇయర్ జువాలజీ స్టార్టింగ్ లెసన్లో ఉంటే మీరు ఒకసారి చూసుకోండి ఒకసారి. సో బయోజియోకెమికల్ సైకిల్స్ అనేది మనకి 9th క్లాస్లో ఉంటుంది. పొల్యూషన్ గురించి 9th క్లాస్లో ఉంటుంది, ఎయిర్, వాటర్, సాయిల్ పొల్యూషను. సో ఇవన్నీ కూడా మనకి తర్వాత మనకి గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ లేయర్ డిప్లీషను, ఇవన్నీ కూడా మనకి 9th క్లాస్లో కవర్ అవుతాయి, 10th క్లాస్లో కవర్ అవుతాయి. నాకు తెలిసి ఇది జువాలజీలో కానీ బాటనీలో కానీ ఫస్ట్ ఇయర్లో ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, ఏమనుకోవద్దు మీరు, ఎందుకంటే సార్ చెప్పట్లేదు అనుకోవద్దు. ఒకసారి బుక్ రిఫర్ చేసి మీకు చెప్తానమాట. ఈ 8th లెసన్ వరకు కొంచెం మీరు ఎక్కడ ఉందో చూసుకోండి. 9th 10th అయితే పక్కగా చదవాల్సిందే. రిమైనింగ్ ఫస్ట్ ఇయర్లోనే ఉంటుంది, అది బాటనీ జువాలజీ నాకు గుర్తులేదు, ఒకసారి మీరు చూడండి. తర్వాత అప్లైడ్ బయాలజీ చూడండి. ఈ అప్లైడ్ బయాలజీ అనేది ఏం చేస్తారంటే మనకి ఇంటర్మీడియట్ బుక్స్లో ఉంది కానీ మనకి అంత అవసరం లేదు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ బాగా క్లారిటీగా ఇచ్చాడు కానీ మనకు అంత డెప్త్గా అవసరం లేదు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి టిష్యూ కల్చర్ గురించి చదువుకోండి సింపుల్గా, కణజాల వర్ధనం గురించి సింపుల్గా చదవండి. అది మనకి సెకండ్ ఇయర్ జువాలజీ బాటనీలో వస్తుంది, ఒకసారి మీరు చూడండి టిష్యూ కల్చరు. తర్వాత మనకి సెకండ్ ఇయర్ జువాలజీలో ఫిసికల్చర్ వస్తుంది, తర్వాత సెరికల్చర్ వస్తుంది, ఓకే. తర్వాత ఎపికల్చర్ వస్తుంది, పౌల్ట్రీ మేనేజ్మెంటు, హైబ్రిడైజేషన్, ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఇయర్ బాటనీలో ఉండేటువంటి అంశాలు, సెకండ్ ఇయర్ జువాలజీలో ఉండేటువంటి అంశాలు అనమాట. ఇది 9th చాప్టర్ ఇచ్చాడనమాట. మీకు మొత్తానికి ఏం చెప్తున్నానంటే ఇప్పుడు నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను చూడండి. మొత్తానికి మనకి ఎక్కడైనా ప్లేస్ ఖాళీ ఉందా, ఓకే. ఏం చేస్తారంటే మనకి కంటెంట్ మీరు చదివేటప్పుడు వాటికి రివిజన్ అవ్వాలి కాబట్టి మీరు స్కూల్ స్థాయిలో బాగా చదవాలి. అది తెలంగాణ బుక్స్ వచ్చేసి మనకి 6th 7th అంటారు కానీ అంత అవసరం లేదు మనకి. మీరు ఏం చేస్తారంటే 8th 9th 10th క్లాసెస్ మీరు సిలబస్ సంబంధం లేకుండా 8th 9th 10th పూర్తిగా చదివేయండి. ఇంటర్కి వచ్చిన తర్వాత సిలబస్ ప్రకారం నీట్గా చదువుకోండి. మరి ఇంటర్లో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే సెకండ్ ఇయర్ జువాలజీకి బాగా ఇంపార్టెన్స్ ఇవ్వండి. అంటే మిగతా చదవాలి బట్ సెకండ్ ఇయర్ జువాలజీని కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. కాబట్టి ఇవే మనకి ఎక్కువ అడుగుతారు. కాబట్టి మీ అవసరం కోసము కాబట్టి ఏం చేస్తానంటే ఈ జూన్ 13 కానీ 14 నుంచి ఏం చేస్తానంటే డైలీ ఒక 2 కాన్సెప్ట్స్ ఇస్తాను. 2 కాన్సెప్ట్ అంటే ఒకరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టిష్యూ కల్చర్ తీసుకుంటాను ఒక క్లాస్లో, ఇంకో క్లాస్లో ఏదో తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ రెండో క్లాస్ ఏం తీసుకోవచ్చు, లామార్కిజం అంటే ఏంటని, అలాగా నాకు ఇంపార్టెంట్ అనిపించినవి కూడా ఖచ్చితంగా మీకోసం నేను ఇబ్బంది పడకుండా చేస్తాను. నేను ఆ కాన్సెప్ట్లు ఒక 30-40 కాన్సెప్ట్లు ఇంపార్టెంట్ చెప్తాను. అవి ఏమైనా ఉపయోగపడతాయేమో చూద్దాము. 99% ఉపయోగపడితేనే ఆశిస్తున్నాను. ఇది కంటెంట్. మొత్తానికి మనం చూస్తే స్కూల్ బుక్స్ కంప్లీట్గా చదవాలి, ఇంటర్ బుక్స్ కూడా కంప్లీట్గా చదవాలి. కానీ స్కూల్ బుక్స్ బాగా చదవాలి, ఎందుకంటే మనం ఇంటర్ వాళ్ళకి చెప్పం కాబట్టి స్కూల్ స్థాయిలోనే మనకి ఎక్కువ బిట్లు ఇవ్వాలి. కానీ మనం ఎక్కువ మంది రాసేస్తున్నారు కదా డిఎస్సి, మరి వాళ్ళు ఫిల్టర్ చేయాలంటే ఏం చేయాలా, ఇంటర్ స్థాయిలో బిట్లు ఇచ్చేయాలి. మనం తప్పు పట్టడానికి లేదు, ఎందుకంటే ఒక టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ రీప్రొడక్షన్ అనేటువంటి టాపిక్ 10th క్లాస్ బయాలజీలో స్టార్ట్ అవుతుంది, 8th క్లాస్లో కూడా ఉంటుంది. దాని కంటిన్యూషన్ ఇంటర్ స్థాయిలో ఉంటుంది. కాబట్టి డిఫికల్టీ లెవెల్ ఇంటర్ లెవెల్ అంటున్నాడు సిలబస్లోనే, కాబట్టి మనకు తప్పదు, ఇంటర్మీడియట్ కూడా చదవాల్సిందే. దాంట్లో కూడా సెకండరీ జువాలజీ యానిమల్ వరల్డ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది చదువుకోండి ఫ్రెండ్స్. ఇది నాకున్నటువంటి పరిజ్ఞానం ఆధారంగా నాకు తెలిసి అభ్యర్థులు అడిగారని చెప్పేసి ఈ వీడియో ఈరోజు పొద్దున్నే చేస్తున్నాను. మరి జువాలజీ ఆ టెక్స్ట్ బుక్స్ నేను ఇక్కడ నుంచి పంపించాను స్కూల్కి. అక్కడ స్కూల్కి వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లు ఉంటే చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దును. ఆల్రెడీ చేసినటువంటి వీడియోలు యూట్యూబ్లో ఉన్నాయి, అది చూసి ఈ వీడియో ట్యాగ్ కింద ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోండి, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. హోప్ అర్థమైంది అనుకుంటాను. ఓకేనండి, తర్వాత వీడియోలో మెథడాలజీ కూడా ఒకసారి చెప్పేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే. మీకు ఏమైనా తెలంగాణ బుక్ కావాలంటే 9010407013కి అన్ని జీరోలే 9010407013 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. నీట్గా మెథడాలజీ బుక్ రాశాను, చాలా కష్టపడి ఎఫర్ట్ పెట్టి రాశాను. చాలామంది అభ్యర్థులకి
నేను పెట్టినటువంటి వీడియో ఒక 1000 మెంబర్స్ చూశారు. బట్ చాలా తక్కువ మంది తీసుకున్నారు. 100 కాపీస్ ప్రింట్ చేపిస్తే ఒక 70 కాపీస్ అనేవి అయిపోయాయి. ఈ రిమైనింగ్ ఒక 30 20 మిగిలిపోయిన అనుకుంటా. అవి ఇవ్వటానికి అయితే ప్రయత్నం చేస్తాను. బుక్ కాస్ట్ ఎందుకు 430 రూపీస్ చేశానంటే అక్కడ నేను ప్రింట్ చేయించింది ఓన్లీ 100 కాపీసే. ఒక 2000 కాపీలు ప్రింట్ చేపిస్తే మనకి చాలా తక్కువగా వస్తుంది. మరి అంత పెట్టుబడి పెట్టలేము, మన దగ్గర బుక్ కొంటారో లేదో తెలియదు కదా. అందుకే 100 కాపీస్ ప్రింట్ చేయించాను. 280 పేజెస్ వస్తాయి. బుక్ ప్యూర్ క్వాలిటీగా ఉంటుంది. మీదే ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకున్నారు చాలామంది తెలంగాణ, వాళ్ళు అడగండి బుక్ ఎలా ఉందో. చాలా నీట్గా ఉంది. ఇక మీరు మెథడ్ కోసం వేరే బుక్ మీద డిపెండ్ అవసరం లేకుండా నేను తయారు చేశాను. కనీసం ఈ 20 రోజులైనా ఆ బుక్ తీసుకొని చదివితే మంచిది. అంటే బుక్ అంటే బిజినెస్ అనుకునేరు కాదు. అవసరమైతే మనకి ఇంకా ఫ్రీగానే ఇచ్చేస్తాను. ఆల్రెడీ ఆబ్జెక్టివ్ బిట్స్ అన్నీ కూడా చాలా అమౌంట్ పెట్టి డీటీపీ చేయించాను. బట్ యాస్పిరెంట్స్ యొక్క అవసరం కోసం మరి వాళ్ళు ఇబ్బంది పడతారని చెప్పేసి అందరికీ కూడా సుమారు ఒక 100 మందికి ఫ్రీగానే నేను ఆ పీడిఎఫ్ సెండ్ చేయడం జరిగింది. ఓకేనండి. యాస్పిరెంట్స్ బాగుండాలి. యాస్పిరెంట్స్ కనీసం నా వల్ల గురుకులాల్లో ఎలాగైతే ఉద్యోగులు సంపాదించారో అలాగే సంపాదించాలనుకుంటున్నాను. నాకు పెద్ద పెద్ద బోర్డుల మీద మనం ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక లేదు. మన ఐఏపీ ప్యానల్లో ఎల్ఈడీల మీద ఎక్స్ప్లెయిన్ చేసే అంత అమౌంట్ మన దగ్గర లేదు. మనకున్నటువంటి జ్ఞానాన్ని ఒక్కళ్ళకి ఉపయోగించడం చాలు అనేది నా నమ్మకం. అందుకే ఎంత ఇబ్బంది ఉన్నా 24 గంటలు స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారి గురించి ఆలోచించాను. నేను గత 6 నెలలు కూడా బుక్స్ రాసే పనిలోనే ఉన్నాను. ఏప్రిల్ మొదటి వారంలో ఇవ్వాల్సినటువంటి బుక్ కొంచెం టెన్షన్ ఒత్తిడి వల్ల మే మొదటి వారంలో ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి జనాలు మంచిని నమ్మరు కదా. గొర్రె అనేది ఎవరు నమ్ముతుంది? మేసేవుని నమ్మదనమాట. అంటే కషాయవుని నమ్ముద్ది అనమాట. అలాగే ఉంటారు మన యాస్పిరెంట్స్. ఈ మాటలు చెప్తున్నాను కాబట్టి మీరు ఎవరు హట్ అవ్వద్దు. అంటే నా యొక్క కష్టాన్ని మీకు చెప్తున్నాను కాబట్టి దయచేసి చదువుతారని చెప్పేసి మోటివేట్ చేస్తున్నాను అనమాట. వేరే అయితే ఉద్దేశం కాదు. చాలామంది విచిత్రం ఏంటంటే ఇన్ని క్లాసులు చెప్పినా ఏ యూట్యూబర్ కూడా నెగిటివ్ కామెంట్స్ పెడతారండి. యాక్చువల్ కామెంట్ ఆపేద్దాం అనుకుంటున్నాను. మరి కామెంటు చాలామంది కొంతమంది వాళ్ళకి అవసరం, కామెంట్ పెడితే రిప్లై వస్తాను కాబట్టి అవసరం కాబట్టి కామెంటు ఎనేబుల్ చేశాను నేను. ఎనేబుల్ చేసినప్పుడు కనీసం కామెంటు వాల్యుబుల్గా సెండ్ చేయాలి కదా. చాలామంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. నేను కూడా ఇక నెగిటివ్ కామెంట్స్ని వదిలేసాను అనమాట. వాళ్ళు ఏ విధంగా పెట్టుకునేవ్వండి, ప్రాబ్లం లేదు, ఏదైనా చేసుకునేవ్వండి. మనకి కావాల్సింది మన చదువు. మనకి ఈ కార్తీక్ బయో అకాడమీ వల్ల ఏమైనా మీకు ఉపయోగపడిందా అంతే. ఇది ఫ్రీగానే కదా, ఏమైనా అమౌంట్ పెట్టట్లేదా మీరు? ఓకేనండి. థ్యాంక్ యూ. అలాగుంటే అండి మన యూట్యూబర్స్ కష్టాలు. ఒక పక్క స్కూల్ చూసుకుంటూ ఒక పక్క యూట్యూబ్ని రన్ చేయాలంటే నాట్ ఏ జోక్. దట్ నేను రెసిడెన్షియల్ టీచర్ కాబట్టి రెసిడెన్షియల్లో వర్క్లోడ్ ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు. బట్ యాస్పిరెంట్స్ ఇబ్బంది పడకూడదు. చాలామంది యాస్పిరెంట్స్ కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంటారు. హౌస్ వైఫ్ మేడమ్స్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, అందరూ రకాలు ఉంటారు. కాబట్టి కనీసం నా వీడియో కొంచెం కాన్సెప్ట్ అర్థం చేసుకున్న బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతోనే మరి నా దగ్గర అమౌంట్ లేకపోయినప్పటికీ కూడా మరి ఒక 85 నుంచి ₹1,00,000 పెట్టి ఆ యాపిల్ ట్యాబ్ కొన్నాను. ఈ యాపిల్ ట్యాబ్లోనే మీకు ఇలా చెప్తున్నాను అనమాట. దీని నుంచి మనం వీడియో షూట్ చేస్తే బోర్డు మీద ఉన్నటువంటి లెటర్స్ క్లారిటీగా అనిపిస్తాయి. ఓకే, మీరు భవిష్యత్తులో చూస్తారు. సో ఈ వీడియో నలుగురు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఉండాలి. మీకు సబ్జెక్ట్ కంటే నా విషయాలు ఎక్కువ చెప్పేశాను. ఐఎమ్ వెరీ సారీ. మీరు చదవండి. మీకు వీలైన త్వరలో మంచి కాన్సెప్ట్ కంటెంట్ మీద పట్టు సాధించడానికి 20 రోజులు ఎలాగని చెప్పేసి మీకు ఒక మంచి ప్లాన్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఉండాలి. హ్యావ్ ఎ నైస్ డే.